హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వేద శాంపుల్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ అయితే సాల్వ్ అయితే చేద్దాం ఇప్పుడు. సో ఈ క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ అయితే చెప్తున్నా చూడండి. క్వశ్చన్ లో ఏమంటున్నాడంటే 90 పీపుల్ అప్లైడ్ ఫర్ ఏ జాబ్ యాజ్ సేల్స్ పర్సన్ ఆర్ బుక్ పబ్లిషింగ్ కంపెనీ. సో క్వశ్చన్ లో ఏమంటున్నాడంటే సేల్స్ పర్సన్ లెక్క లేదా పబ్లిషింగ్ కోసం 90 పీపుల్ అయితే అప్లై అయితే చేసుకున్నాడంట జాబ్ కి. అండ్ ఆ 90 పీపుల్ లో 10 ఆఫ్ ద అప్లికెంట్స్ హ్యాడ్ నెవర్ వర్క్డ్ ఇన్ సేల్స్ ఆర్ ఇన్ పబ్లిషింగ్ బిజినెస్. సో ఈ 90% లో అసలు 10 మెంబర్స్ అయితే సేల్స్ లెక్క లేదా పబ్లిషింగ్ లెక్క ఈ రెండిట్లో ఎక్స్పీరియన్స్ అయితే లేదంట, వాటిలో అసలు వర్కే చేయలేదంట. సో వీళ్ళు ఎందుకైతే అప్లై చేసుకున్నారో మనకైతే తెలీదు. 10 మెంబర్స్ అయితే అసలు ఇనెజిబుల్ అయితే చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరికి అసలు వాళ్ళకి రెండు సేల్స్ లో అండ్ పబ్లిషింగ్ లో రెండిట్లో నాలెడ్జ్ అయితే లేదు. అండ్ 65 హ్యాడ్ వర్క్డ్ ఇన్ సేల్స్ ఎట్ సమ్ పాయింట్. అండ్ ఈ 90 పీపుల్ లో 65 మెంబర్స్ అయితే సేల్స్ లో అయితే కొంచెం నాలెడ్జ్ అయితే ఉందని అయితే చెప్తున్నాడు. అండ్ 58 మెంబర్స్ కి అయితే పబ్లిషింగ్ లో అయితే నాలెడ్జ్ అయితే ఉందని చెప్తున్నాడు. సో 65 మెంబర్స్ కి సేల్స్ లో అయితే నాలెడ్జ్ అయితే ఉందంట, అండ్ 58 మెంబర్స్ కి పబ్లిషింగ్ లో అయితే నాలెడ్జ్ అయితే ఉందంట. సో వీడు ఏమంటున్నాడంటే హౌ మెనీ ఆఫ్ ద అప్లికెంట్స్ యాజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బోత్ సేల్స్ అండ్ పబ్లిషింగ్స్. సో సేల్స్ లో అండ్ పబ్లిషింగ్ ఈ రెండిట్లో ఎంత మందికి ఎక్స్పీరియన్స్ ఉంది అని అయితే వీడు క్వశ్చన్ లో అయితే అడుగుతున్నాడు. సో సింపుల్ గా ఆన్సర్ అయితే చేద్దాం చూడండి. సో ఫస్ట్ మనము ఎయిదర్ సేల్స్, ఎయిదర్ బోత్ కాదు గైస్, ఎయిదర్ సేల్స్. నా రైటింగ్ పట్టించుకోకండి, నా దగ్గర ఇంక్ ప్యాడ్ లేదు కాబట్టి రాయడం కుదరదు, ఏదో అలా మేనేజ్ చేస్తున్నా రాయడానికి. ఎయిదర్ సేల్స్ ఆర్ పబ్లిషింగ్ ఆర్ బోత్. ఎయిదర్ గైస్, బోత్ కాదు, ఇక్కడ చూసుకోండి. ఎయిదర్ సేల్స్ లో గానీ పబ్లిషింగ్ లో గానీ లేదా రెండిట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎంతమంది అని అయితే చూసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ వచ్చేసి 90 మెంబర్స్ కదా. సో ఈ 90లో అసలు 10 మెంబర్స్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదని అయితే అన్నారు. సో ఈ 10 మెంబర్స్ కి అసలు సేల్స్ లో ఎక్స్పీరియన్స్ లేదు, పబ్లిషింగ్ లో ఎక్స్పీరియన్స్ లేదు, లేదా బోత్ రెండిట్లో కూడా ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో ఈ 10 మెంబర్స్ ని మనం తీసేయచ్చు, వీళ్ళు ఆటలో అట్టుపండు కాబట్టి, వీళ్ళు లెక్కలు అయితే ఉండరు కాబట్టి ఈ 10 మెంబర్స్ ని తీసేస్తే మనకి మిగిలింది ఎంతమంది అంటే 80 మెంబర్స్. సో ఈ 80 మెంబర్స్ లో బోత్ సేల్స్ అండ్ పబ్లిషింగ్ ఈ రెండిట్లో ఎక్స్పీరియన్స్ ఎంత మందికి ఉంది అని అయితే కనుక్కోవాలి మనము. సో వాడు క్వశ్చన్ లో అయితే ఇచ్చాడుగా, క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, సేల్స్ లో ఎంత మందికి నాలెడ్జ్ ఉంది, సేల్స్ లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 65 మెంబర్స్ అని అయితే ఇచ్చాడు. అలాగే పబ్లిషింగ్ చూసుకుందాం, పబ్లిషింగ్ లో ఎంత మందికి నాలెడ్జ్ ఉంది, 58 మెంబర్స్ కి అయితే నాలెడ్జ్ అయితే ఉంది. సో ఇప్పుడు మనము బోత్ సేల్స్ అండ్ పబ్లిషింగ్ రెండిట్లో, సేల్స్ అండ్ పబ్లిషింగ్ ఆర్ కాదు కదా, సో రెండిట్లో నాలెడ్జ్ ఎంత మందికి ఉందో తెలియాలంటే మనకి వెన్ డయాగ్రామ్ ఈ చాప్టర్ ఉంటది కదా, వెన్ డయాగ్రామ్ చాప్టర్ సెట్స్ చాప్టర్ లో ఈ ఫార్ములా గుర్తుందా మీకు, ఏ యూనియన్ బి. సో ఈ ఫార్ములా మీకు గుర్తుండే ఉంటది. ఏ యూనియన్ బి అంటే మొత్తం అందరూ కలిపి ఈక్వల్ టు ఇండివిజువల్ ప్లస్ ఇంకొక బి ఇండివిజువల్ మైనస్ ఇది అండ్ అది, అదే ఏ అండ్ బి. ఈ ఫార్ములా గుర్తుండే ఉంటుంది. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం సొల్యూషన్ అయితే చేయబోతున్నాం. సో సొల్యూషన్ ఏంటంటే ఏ యూనియన్ బి అంటే ఎయిదర్ సేల్స్ ఆర్ పబ్లిషర్స్, అదే పబ్లికేషన్ ఆర్ బోత్, ఈ మొత్తం అన్ని కలిపి. సో మొత్తం ఎంతమంది 80, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 80. ఎయిదర్ ఏ అంటే సేల్స్ లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 65 ప్లస్ పబ్లిషింగ్ లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 58 మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది మనకు కావాల్సింది ఎక్స్ అని అయితే అనుకుందాం. ఈ ఎక్స్ ని సాల్వ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే, సో 43 అయితే వస్తుంది గైస్. ఎక్స్ ని సాల్వ్ చేసుకుంటే, కావాలంటే మీరు సాల్వ్ చేసుకోండి. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 43. సో ఇదే మనకు ఆన్సర్ అనమాట. ఈ ఎక్స్ ఏంటి, ఏ అండ్ బి. వీడు కూడా అడిగింది అంతేగా, సేల్స్ అండ్ పబ్లిషింగ్. ఇంటర్సెక్షన్ అంటే ఎండ్ కదా, యూనియన్ అంటే ఆర్, ఇంటర్సెక్షన్ అంటే ఎండ్. సో ఏ అండ్ బి, సేల్స్ అండ్ పబ్లిషింగ్ ఎంతమంది, 43 మెంబర్స్. సో ఆన్సర్ వచ్చేసి 43 అనమాట. 43 మెంబర్స్ కి బోత్ సేల్స్ అండ్ పబ్లిషింగ్ రెండిట్లో నాలెడ్జ్ అయితే ఉంది. ఓకేనా.